నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే గుండె పరీక్షలు. మన గుండె ఆరోగ్యాన్ని చెక్ చేయడానికి, ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలను కాపాడటానికి డాక్టర్లు అసలు ఏ టెస్టులు వాడతారో ఈ ఎక్స్ప్లెయినర్లో చాలా సింపుల్గా, వివరంగా తెలుసుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళొక పెద్ద లిస్ట్ రాసిస్తుంటారు కదా, అప్పుడు అసలు ఇన్ని రకాల పరీక్షలు ఎందుకు చేస్తారో అని గందరగోళం రావడం సహజమే. ఆ కన్ఫ్యూజన్ అంతా పోగొట్టడానికే మనమిప్పుడు ఈ 15 ముఖ్యమైన పరీక్షలను చాలా సులభంగా అర్థమయ్యేలా కొన్ని కేటగిరీలుగా విభజించి చూద్దాం. ముందుగా మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే 1. ప్రాణాపాయ లక్షణాలు, 2. ప్రాథమిక గుండె పరీక్షలు, 3. రక్త పరీక్షలు, 4. మానిటరింగ్ మరియు ఒత్తిడి పరీక్షలు, అలాగే 5. అడ్వాన్స్డ్ గుండె స్కాన్ల గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటి విభాగానికి వచ్చేద్దాం. అదే ప్రాణాపాయ లక్షణాలు. చూడండి, రొటీన్ చెకప్ల విషయం కాసేపు పక్కన పెడితే కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. అవేంటంటే ఛాతీలో విపరీతమైన నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఏ పని చెయ్యకపోయినా విపరీతంగా చెమటలు పట్టడం, గుండె దడదడలాడటం, సడన్గా స్పృహ తప్పి పడిపోవడం, లేదా బీపీ అమాంతం పెరిగిపోవడం. ఇలాంటి ఎమర్జెన్సీ సిమ్టమ్స్ ఉంటే మాత్రం వెంటనే టెస్టులు చేయించుకోవాలి. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. సరే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ముందుగా చేసే ప్రాథమిక గుండె పరీక్షలు అంటే ఆ బేసిక్ టెస్టులేంటో చూద్దాం. ఇందులో అందరికీ తెలిసిన ఫస్ట్ టెస్ట్ ఈసీజీ. ఈసీజీ ఏం చేస్తుందంటే గుండెలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయో రికార్డ్ చేస్తుంది. మన ఛాతీ మీద, చేతులు, కాళ్ల మీద చిన్న వైరు లాంటివి పెట్టి కేవలం 2-3 నిమిషాల్లోనే కంప్లీట్ చేస్తారు. సడన్గా ఛాతీనొప్పి వచ్చినా, గుండె వేగంగా కొట్టుకుంటున్నా, అసలు హార్ట్అటాక్ ఏమైనా ఉందా అని ఫాస్ట్గా కనిపెట్టడానికి డాక్టర్లు ముందు వాడే బ్రహ్మాస్త్రమిదే. ఆ తర్వాత వచ్చేది ఎకో. ఇది అచ్చం స్కానింగ్ లాంటిదే. దీనివల్ల ఎలాంటి నొప్పి ఉండదు. ఈసీజీ అనేది గుండెలో కరెంట్ సప్లై ఎలా ఉందో చూస్తే, ఈ ఎకో మాత్రం అసలు గుండె కండరాల ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, పంపింగ్ ఎలా జరుగుతోంది, హార్ట్ ఫెయిల్యూర్ ఉందా లేదా, వాల్యూల్లో ఏమైనా సమస్యలున్నాయా అని ఆ గుండె ఫిజికల్ స్ట్రక్చర్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈసీజీకి, టీఎంటీ లేదా స్ట్రెస్ టెస్ట్కి ఉన్న తేడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు గుండె ఎలా ఉందో చెప్పేది ఈసీజీ. కానీ మనం ఒక ట్రెడ్మిల్ మీద నడుస్తున్నప్పుడు, అంటే గుండె కష్టపడుతున్నప్పుడు దానికి రక్తం సరిగ్గా అందుతోందా లేదా అని చూసేదే టీఎంటీ. ముఖ్యంగా షుగర్, బీపీ ఉన్నవాళ్లలో వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు బయటపడని కొన్ని హిడెన్ బ్లాక్స్ ఈ టీఎంటీ పరీక్షలోనే ఇట్టే దొరికిపోతాయి. రైట్. ఇప్పుడు మూడవ విభాగం రక్త పరీక్షలు. కేవలం కొంచెం రక్తం ఇవ్వడం ద్వారా మన గుండె గురించి ఎంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చో చూద్దాం. ముందుగా కార్డియాక్ ఎంజైమ్ టెస్టులు. ఎవరికైనా ఛాతీనొప్పి వచ్చి విపరీతంగా చెమటలు పడుతున్నప్పుడు అది నిజంగా హార్ట్అటాక్ ఏనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ బ్లడ్ టెస్ట్ చేస్తారు. ముఖ్యంగా ట్రోపోనిన్ ఐ, ట్రోపోనిన్ టీ, ఇంకా సీకేఎంబీ లాంటివి మన రక్తంలో పెరిగాయంటే హార్ట్అటాక్ వల్ల గుండె కండరాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు పక్కాగా నిర్ధారిస్తారు. ఇవి ఒక రకంగా గుండెలో మోగే ఎమర్జెన్సీ అలారమ్స్ లాంటివి. ఇక లిపిడ్ ప్రొఫైల్. ఇది మనందరికీ తెలిసిన రొటీన్ టెస్టే. ఇందులో టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్, ఇంకా ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి ఎందుకు చెక్ చేయాలంటే మన బాడీలో ఈ గుడ్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ ఎలా ఉందో తెలిస్తే భవిష్యత్తులో గుండె బ్లాక్స్ వచ్చే రిస్క్ ఎంతుందో ముందుగానే పసిగట్టేయొచ్చు. ఇక 4వ విభాగం మానిటరింగ్ మరియు ఒత్తిడి పరీక్షలు. ఎప్పుడో ఒకసారి వచ్చే సమస్యలను బేసిక్ టెస్టులు పట్టుకోలేవు కదా, అలాంటప్పుడు ఇవి వాడతారు. ఉదాహరణకు, ఎవరికైనా అకస్మాత్తుగా తల తిరుగుతున్నా లేదా ఒక్కోసారి గుండెదడ వస్తున్నా ఈ హోల్టర్ మానిటరింగ్ బాగా పనికొస్తుంది. ఒక చిన్న బాక్స్ లాంటి మిషన్ను బాడీకి అమర్చి 24 నుంచి 48 గంటల పాటు కంటిన్యూస్గా ఈసీజీని రికార్డ్ చేస్తారు. అలాగే 24 గంటల పాటు బీపీ హెచ్చు తగ్గులు చూడ్డానికి ఏబీపీఎం అని ఇంకో టెస్ట్ వాడతారు. ఇవి మనతో పాటే ఉండి అప్పుడప్పుడు వచ్చే సమస్యలను కూడా ఈజీగా పట్టేసుకునే 24 గంటల డిటెక్టివ్లన్నమాట. 5వ విభాగం అడ్వాన్స్డ్ గుండె స్కాన్లు. గుండె లోపల అసలేం జరుగుతుందో ఇంకాస్త డీప్గా చూడాల్సినప్పుడు డాక్టర్లు వాడే అధునాతన పద్ధతులు ఇవి. ఇందులో అందరికీ తెలిసిన పేరు కొరోనరీ యాంజియోగ్రఫీ. అసలిది ఎలా చేస్తారంటే ముందుగా మన చేయి లేదా కాలుగుండా ఒక సన్నటి ట్యూబ్ని పంపుతారు. ఆ తర్వాత ఒక చిన్న డైని
రక్తనాళాల్లోకి వదిలి ఎక్స్రే తీస్తారు. దాంతో బ్లాక్స్ ఎక్కడున్నాయి, ఎన్ని శాతం మూసుకుపోయాయనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇది వినడానికి కొంచెం భయంగా అనిపించినా యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ వేయాలా వద్దా నిర్ణయించడానికి డాక్టర్లకు ఇదే బెస్ట్ ఆప్షన్. కానీ బ్లాక్స్ కనుక్కోవడానికి ప్రతిసారి ఇలా ట్యూబ్ వేయాల్సిన పనిలేదండి. మనం ఇందాక చెప్పుకున్న యాంజియోగ్రఫీ అనేది ట్యూబ్ వేసి చేసేది కదా, అదే సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అనుకోండి. దానికసలు ట్యూబ్తో పనేలేదు. కోత లేకుండా కేవలం సిటీ స్కాన్ ద్వారానే గుండెలో బ్లాక్స్ని చూసేయొచ్చు. ఎవరికైతే రిస్క్ తక్కువగా ఉంటుందో లేదా బ్లాక్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయో వాళ్లకు ఈ టెస్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి కాకుండా కార్డియాక్ ఎంఆర్ఐ, అలాగే న్యూక్లియర్ స్ట్రెస్ టెస్ట్ లాంటి ఇంకా డీప్ స్కాన్లు కూడా ఉంటాయి. గుండె కండరాల్లో ఏమైనా అరుదైన వ్యాధులు, వాపులు ఉంటే ఎంఆర్ఐ ద్వారా చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక న్యూక్లియర్ స్ట్రెస్ టెస్ట్ అయితే ఒక రేడియో యాక్టివ్ మందు ఇచ్చి రక్త ప్రసరణ ఎక్కడ ఆగిపోతోందో, దాగి ఉన్న బ్లాక్స్ ఏమున్నాయో అచ్చమొక మ్యాప్లో చూసినట్టు క్లియర్గా చూపిస్తుంది. కొన్ని అత్యవసర సమయాల్లో వేగంగా రిజల్ట్స్ ఇచ్చే ఫాస్ట్ టెస్టులు కూడా ఉంటాయి. హార్ట్ ఫెయిలియర్ ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి బిఎన్పి అనే బ్లడ్ టెస్ట్ చేస్తారు. అలాగే రక్తనాళాలు గట్టిపడిపోయి కాల్షియం పేరుకుపోయిందేమో చుట్టానికి కాల్షియం స్కోర్ టెస్ట్ చేస్తారు. ఇకపోతే అసలు గుండె సైజు పెద్దదైందా, ఊపిరితిత్తుల్లో నీరేమైనా చేరిందా అని సింపుల్గా తెలుసుకోవడానికి చెస్ట్ ఎక్స్రే బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే ఈ ఈపీఎస్ అంటే ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ. ఎవరికైనా గుండె కొట్టుకునే వేగంలో చాలా తీవ్రమైన సమస్యలున్నాయనుకోండి, ఆ సమస్య ఎక్కడ్నుంచి వస్తోందో ఖచ్చితంగా రూట్ కాజ్ పట్టుకోవడానికి చేసే స్పెషల్ టెస్ట్ ఇది. సమస్య దొరకగానే కొన్నిసార్లు అబ్లేషన్ అనే పద్ధతి ద్వారా ఆ కరెంట్ లీక్ను అక్కడికక్కడే కాల్చేసి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసేస్తారు కూడా. సరే, ఇప్పుడు చివరి విభాగానికి అంటే ముగింపుకి వచ్చేద్దాం. ఇదంతా తెలుసుకున్నాక మనకర్థమయ్యేది ఒకటే: సరైన టైంలో సరైన టెస్ట్ చేయించుకుంటే హార్ట్అటాక్స్ని ముందే పసిగట్టొచ్చు, బ్లాక్స్ని ఎర్లీ స్టేజ్లోనే కనిపెట్టొచ్చు, మన ప్రాణాలను సేఫ్గా కాపాడుకోవచ్చు. ఛాతీనొప్పి, విపరీతమైన చెమట లాంటి ప్రాణాపాయ లక్షణాలు ఎప్పుడైనా వస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ముందస్తు గుర్తింపే గుండె జబ్బులకు బెస్ట్ ప్రొటెక్షన్. మనకోసం రాత్రింబవళ్లు అలసిపోకుండా కొట్టుకునే ఆ గుండెను కాపాడుకోవటం మన కనీస బాధ్యత, అవునా? దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీకేదైనా విషయం గురించి తెలుసుకోవాలనుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి.